అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 100% నిజమైన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఇంకా చెప్పాలంటే గతంలో దారుణంగా ఈ అంచనాలు తప్పినా ప్రజల్లో మాత్రం వీటిపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్కు తేడా ఏంటంటే ప్రీ పోల్స్లో మీరు ఓటు ఎవరికి వేస్తారని అడిగి సమాచారం సేకరిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేశారన్న సమాచారం ఆధారంగా వీటిని క్రోడీకరించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆయా సంస్థల ప్రామాణికతపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సంస్థలు ముందుగానే కొన్ని పార్టీలతో ఒప్పందం చేసుకుని వారి కోసం సర్వే చేస్తుంటాయి. అలాగే శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏ ఏ వర్గాల నుంచి తీసుకున్నారనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్నిసార్లు నిజమైతే మరికొన్నిసార్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపు ఖాయమని చెప్పడంతో పాటు సర్వే సంస్థలు వెల్లడించిన సంఖ్యకు దగ్గరగానే సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అలాగే 2019 ఎన్నికల్లోనూ దాదాపు దగ్గరగా అంచనా వేశారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, బెంగాల్లో ఖచ్చితంగా అంచనా వేశారు. ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పాయి. అయితే 2004 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందరి అంచనాలు తప్పని రుజువు చేస్తూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇక 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సర్వే సంస్థలు బోల్తా పడ్డాయి. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా చేయి కలిపిన నితీష్, లాలూ కూటమి గెలుపొందింది. ఇక అటు 2017 యూపీ ఎన్నికల్లోనూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. అలాగే 2020 బీహార్ ఎన్నికల్లోనూ సెఫాలజిస్టులు బోల్తా పడ్డారు.